మీరు కనీసం ఒక 2 రోజులు ఫుల్ గా వర్క్ చేస్తే కానీ ఇప్పుడు నేను చెప్తున్న డేటాని మీరు తెలుసుకోలేరు. ఈ వీడియో టైం ఎంత ఉందో చూడండి. ఈ టైం లోపు మీకు, మీ ఫ్యామిలీకి, మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు కావాల్సిన మంచి పాలసీ ఇవాల్టి వీడియోలో ప్రాక్టికల్ గా నేను మీకు పేరులతో పాటు చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు పాలసీ అనగానే అందులో ఏమేం చూడాలి, ఇది చెక్ చేయాలి, అది చెక్ చేయాలి అని థియరిటికల్ గా వింటూ వచ్చుంటారు. బట్ ఇవాళ ప్రాక్టికల్ గా మీకు, మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి కావాల్సిన పాలసీ చెప్తాను. బట్ ఇవాల్టి వీడియో ఒక ముఖ్య ఉద్దేశం మీ తల్లిదండ్రులు, మీ మదర్, మీ ఫాదర్ ఆర్ మీ ఇంట్లో ఎవరైనా ఉండి వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఉంటున్నా, హైపర్ టెన్షన్ ఉంటున్నా, షుగర్ ఉంటున్నా, డయాబెటీస్ ఉంటున్నా, ఆర్ ఆల్రెడీ ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ బాడీలో ఇంకేదైనా ఇల్నెస్ ఉంటున్నా, జబ్బులు ఉంటున్నా, యూజువల్ గా చాలా కంపెనీస్ పాలసీల్ని ఇవ్వవు. బికాస్ మీకు పాలసీ ఇస్తే వెంటనే ఆ పాలసీతో ఎక్కడ పెద్ద మొత్తంలో హాస్పిటల్ బిల్ చేసి వాళ్ళ మీద భారం వేస్తారని ఏ కంపెనీలు పడితే ఆ కంపెనీలు బాలేని వాళ్ళకి, వయసైన వాళ్ళకి పాలసీలను ఇవ్వవు. కాబట్టి ఇవాళ వీడియోలో ఇచ్చిన వెంటనే ఆ కార్డ్ని మీరు వాడకూడదు, 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి, 2 సంవత్సరాలు వెయిట్ చేయాలనే వెయిటింగ్ పీరియడ్స్ పెడతాయి. కానీ ఇవాల్టి వీడియోలో ఫస్ట్ డే నుంచి మీకు ఆ పాలసీ, హెల్త్ పాలసీ వచ్చిన ఫస్ట్ డే నుంచి మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే బీపీ ఉంటున్నా, డయాబెటీస్ ఉంటున్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నా, ఇంక ఏ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నా వాటికి సంబంధించి డే 1 నుంచి హాస్పిటల్లో ఏ బిల్ వచ్చినా పూర్తిగా పే చేసే ఒక పాలసీలు ఏవేవి ఉన్నాయి, అందులో నేను బెస్ట్ గా చూస్తున్న టాప్ 2 పాలసీ, టాప్ 3 పాలసీస్ ని కూడా ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి మీరు ఇప్పటివరకు ఇంటర్నెట్ లో చూసిన మిగిలిన అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోస్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇది మీకు, మీ పార్ట్నర్ కి, మీ పిల్లలకి ఏది మంచి ఇన్సూరెన్స్ అని చెప్తూనే మీ తల్లిదండ్రుల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. బికాస్ దీని మీద రీసెర్చ్ చేయడం చాలా కష్టం, చాలా ఎఫర్ట్స్ మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. మీ పిల్లలకి, మీ పార్ట్నర్ కి తీసుకోవడం ఈజీ, తల్లిదండ్రులకే కష్టం. ఇది వాటి వీడియోలో నేను జస్ట్ సింపుల్ గా మీకు ప్లేట్ లో పెట్టి మీ ముందుంచుతాను. ఇంకా అక్కడ కూడా మీకు కష్టం అవుతుంటే మీ సెలక్షన్ ని ఇంకా సింప్లిఫై చేస్తూ నా ఒపీనియన్ కూడా చెప్పి వాటి వీడియోని ఎండ్ చేస్తాను. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఒక 5-10 మినిట్స్ చూసారంటే నా ఒపీనియన్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేస్తారు. ఎందుకంటే ఈ డేటా అలా ఉంటుంది అండ్ వర్క్ ఎంత చేస్తుంటే అనేది కూడా మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు లైక్ చేయకపోతున్నా చూస్తున్న పాయింట్ లో ఎక్కడైనా వీళ్ళు మన కోసం పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా ఉన్నాయని అనిపిస్తే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇక డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్ళిపోదాం. క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, మీ ఇంట్లో వాళ్ళని ఎప్పుడు 2 కేటగిరీగా డివైడ్ చేయండి. పాలసీ అందరికీ కలిపి ఒకటి తీసుకోకండి, 2 కేటగిరీగా డివైడ్ చేయండి. ఒకటి, ఎవరైతే మీరు ఎర్నింగ్ పర్సన్ ఉన్నారో మీ ఏజ్ కంటే తక్కువ ఉన్న ఏజ్, మోస్ట్లీ ఎర్నింగ్ పర్సన్ అంటే నేను అనుకుంటున్నాను వయసు 30-35 సంవత్సరాలు ఇంచుమించు అలా ఉంటుందని. సో దట్ మీ పార్ట్నర్, అదే ఇద్దరు హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరైనా, వాళ్ళ వయసు కూడా సుమారుగా ఒక 5-6-7 సంవత్సరాలు అటు ఇటుగా దగ్గరగా ఉంటుంది. మీ ఇద్దరు ఒకటవుతారు, ఒక పేర్. వాళ్ళ కింద చిల్డ్రన్. మీకు ఒకవేళ ఇంకేమైనా ఫ్యామిలీ మెంబర్స్ సుమారుగా ఏజ్ వాళ్ళు ఉంటే, మీ ఏజ్ ఆర్ దానికంటే తక్కువ ఉంటే వాళ్ళని ఒకటిగా పెట్టుకుంటారు కదా. పేరెంట్స్ ని కలపద్దు. ఆర్ మీరైనా, మీ ఇంట్లో ఉన్న ఇంకెవరైనా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయనుకుంటే వాళ్ళని కూడా కలపద్దు. ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు వయసు అయిపోయిన వాళ్ళని కలిపినా, ఏజ్డ్ వాళ్ళని 50-60 వాళ్ళని కలిపినా, బాలేని వాళ్ళని కలిపినా, అంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి అనుకొని కలిపితే దాంతో మొత్తం ప్రీమియం, ఆ ఫ్యామిలీ రిలేటెడ్ గా తీసుకునే ప్రీమియం పెరిగిపోతుంది అనమాట. సో కాబట్టి ఈవెన్ మీకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా పర్లేదు, కానీ ఒకవేళ ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఒకేసారిగా అందరు రిలేటెడ్ గా పెరుగుతుంది. కాబట్టి మీరు, మీ పార్ట్నర్, మీ పిల్లలు ఎవరికైతే పెద్దగా ఇష్యూస్ ఉండవో, టూ మచ్ ప్రాబ్లమ్స్ ఉండవు, చిన్న ఓకే, టూ మచ్ ఉండవు, వాళ్ళు ఒక పెయిర్ అవ్వండి, ఒక గ్రూప్ అవ్వండి, వాళ్ళు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఫ్యామిలీ ఫ్లోటర్. అలా కాకుండా పేరెంట్స్, వయసైన వాళ్ళు, వాళ్ళకి బీపీ ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, ఇంకేదైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కిడ్నీ కానీ, హార్ట్ రిలేటెడ్ గా కానీ, ఇంకేమైనా లంగ్స్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, వాళ్ళని సపరేట్ గా పెడదాం. మీకు సంబంధించి బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీకు, మీ పిల్లలకి మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వయసైన వాళ్ళు కాదు, పెద్దగా ప్రాబ్లమ్స్ కూడా లేవు, అండ్ మీరు మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చెప్పే 2-3 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ని కంప్లీట్ చేయగలరనే కాన్ఫిడెన్స్ మీకు ఉందనుకోండి, ఇమీడియట్ గా మేమేమంత ప్రాబ్లం ఉన్న పర్సన్స్ కాదు, బట్ ఫ్యూచర్ లో మాకు ఎప్పుడైనా ప్రాబ్లం అయితే మాకు కావాలి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ కేటగిరీలో మీరు ఉంటే మాత్రం నా బెస్ట్ ఒపీనియన్, నేను రీసెంట్ గా కూడా మణిపాల్ నా ప్లాన్ నుంచి ఈ రీసెంట్ గా నేను HDFC ఎర్గో ఆప్టిమా సెక్యూర్కి మారానమాట. మీ దగ్గర దాచడం ఎందుకు, నేను రీసెంట్ గా మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉండేవాడిని. రీసెంట్ గా నేను HDFC ఎర్గోలోకి మైగ్రేట్ అయ్యాను, పోర్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ 2019 లో తీసుకున్నాను మణిపాల్ సిగ్నా.
ఇప్పుడు పోటాను, హెచ్డిఎఫ్సి ఎర్గోకి పోటాను. ఇది నాకు పెయిడ్ గా ఇస్తున్నది ఏది కాదు. ఒకవేళ నాకు ఇది పెయిడ్ గా ఎవరైనా డబ్బులు ఇచ్చి చెప్పమని నన్ను చెప్తే మిగిలిన పాలసీల గురించి నేను మాట్లాడకూడదు. ఎవరు నాకు డబ్బులు ఇచ్చారో వాళ్ళ గురించే మాట్లాడాలి. బట్ పర్సనల్ గా నేను ఎందుకు పోటాను, అసలు ఏ పాలసీ తీసుకున్నాను ముందు చూపించేస్తాను. తర్వాత ఒకవేళ ఇది కాదనుకుంటే మిగిలింది నేను సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో ఏం పెట్టుకున్నానో కూడా నేను మీకు చెప్పేస్తాను. సో దట్ మీకు కూడా ఒక మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా. అండ్ మా టీం మెంబర్స్ ఏం తీసుకున్నారో కూడా చెప్పేస్తాను. మీకు ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది. నేను తీసుకుంది హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్. మీరు కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ నుంచి లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఈ పేజ్కి వస్తారు కదా. ఇక్కడ అసలు ట్రిక్ ఉంటుంది. మీకు ఏం కనిపిస్తాయి, ఆప్టిమా సెక్యూర్ అండ్ ఆప్టిమా రీస్టోర్ కనిపిస్తుంది. రీస్టోర్ అసలు పక్కన పెట్టేసేయండి, అది మనకి యూజ్ లేదు. ఆప్టిమా సెక్యూరే హెచ్డిఎఫ్సి ఎర్గోలో తీసుకోవాల్సింది. క్లిక్ చేయండి. మీకు ఏం కనిపిస్తుంది అంటే ఆప్టిమా సెక్యూర్. సో ఓకే, కిందకి వెళ్తారు, డీటెయిల్స్ అన్ని చూస్తారు, తీసేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ 5 లక్షల్ని ఇక్కడ గమనించండి. ఇక్కడ నాకు సెలెక్ట్ చేయడానికి ఏం లేదు కదా, ఇప్పుడు ఆప్షనే లేదు. స్క్రీన్ రికార్డింగ్ ఉంది కదా, చూస్తుండండి. ఇక్కడ నేను 5 లక్షల్ని 10 లక్షలు చేసి ఇక్కడ నేను పైన ఇప్పుడు గమనిస్తే ఆప్టిమా సెక్యూర్ బదులు ఆప్టిమా సూపర్ సెక్యూర్ నాకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే 1 సంవత్సరానికి 14,069 రూపాయలు కడుతున్నాను కదా. అదే 3 సంవత్సరాలకైతే ఎంత అవుతుంది, 42,207 రూపాయలు అవుతుంది కదా. 3 సంవత్సరాలకి ఇదే నేను కడితే. యూజువల్ గా మన ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా పెంచుతారు. అలా కాకుండా 3 సంవత్సరాలకి ఒకవేళ నువ్వు 39,245 అంటే ఉన్నదానికంటే కొంత తక్కువే కట్టావంటే వాడు ఏం బెనిఫిట్ ఇస్తున్నాడు తెలుసా? అది తెలియాలంటే ఆ 3 సంవత్సరాలు కాకుండా కేవలం 1 సంవత్సరమే ఆప్టిమా సెక్యూర్ తీసుకుంటే ఏమొచ్చేదో చూడండి. 10 లక్షల పాలసీకే మీరు డబ్బులు కడతారు. ఎంత? 14,069 రూపాయలు సంవత్సరానికి. మీకు అడిషనల్ గా ఇంకొక 10 లక్షలు ఇస్తాడు. మీరు కట్టేది 10 లక్షలకే, కానీ అడిషనల్ గా మీకు 10 లక్షలకి డే 1 నుంచి 20 లక్షలకు సంబంధించి మీకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా అది చూస్తుంది అనమాట. నేనంటే నన్ను ఒక్కనే పెట్టుకున్నాను. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని పెట్టుకుంటే అక్కడ 10 లక్షలు ప్లస్ 10 లక్షలు 20 లక్షలకి మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటది. అదే మీరు 3 సంవత్సరాలకు వెళ్ళి సేవ్ సెలక్షన్ కొట్టి మీకు డబ్బులు కూడా 42,000 39,000 వచ్చింది. ఇలా చూస్తే 10 లక్షలకి 10 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తాడు. సో నేను 3 సంవత్సరాలదే కట్టాను. ఇదిగోండి, నేను పాలసీ తీసుకున్నాను ఆల్రెడీ చాలా డేస్ బ్యాక్. నాకు రీసెంట్ గా ఇష్యూ అయింది పాలసీ. సో నాకు ఇష్యూ అయినట్టు ఆ డీటెయిల్స్ మెయిల్స్ కూడా నేను స్క్రీన్ ముందు పెడుతున్నాను టు బి జెన్యూన్ గా ఉండడానికి. సో నేను ఎందుకు మారాను, మణిపాల్ నుంచి నాకు ఏమైనా ప్రాబ్లమా, అక్కడ ఏమైనా హెల్త్ క్లెయిమ్స్ లో ఏమైనా ప్రాబ్లమ్ అంటే లేదు. నేను ఇప్పటివరకు అసలు హెల్త్ క్లెయిమ్ కే వెళ్ళలేదు. బట్ ఇన్ని డేస్ లో నేను ఇన్సూరెన్స్ వీడియోస్ చేస్తూ అండ్ హాస్పిటల్స్ కి వెళ్తూ మాట్లాడుతున్న దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఏ ఒక్క కంపెనీ కూడా బెస్ట్ కాదు. హెచ్డిఎఫ్సి ఎర్గో కూడా బెస్ట్ కాదు. వీళ్ళు డబ్బులు ఇస్తే నేను వీళ్ళు బెస్ట్ అని చెప్పాలి కదా, వీళ్ళు కూడా బెస్ట్ కాదు. అందరు రిలేటెడ్ గా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా ఈవెన్ మన రిలేటెడ్ గా కొంచెం చిన్న ఇష్యూ ఉన్నా సరే ఓకే పోనీలే అని కొంచెం పక్కకి వదలగలిగేది హెచ్డిఎఫ్సి ఎర్గో వాళ్ళు అనేలా నాకు ఉంటున్న దాని వల్ల ఫీడ్బ్యాక్ వల్ల హాస్పిటల్స్ కి మల్టిపుల్ వైజాగ్ లో కానీ నెల్లూరులో కానీ వెళ్ళిన హాస్పిటల్స్ ద్వారా నాకు అర్థమైంది. కాబట్టి దీనికి వచ్చాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది డబ్బులు ఎక్కువ అనిపిస్తే అండ్ నేను కూడా ఈ హెచ్డిఎఫ్సి ఎర్గో కాకపోతే సెకండ్ దేంట్లోకి వెళ్ళాలని చూసినప్పుడు ఐసిఐసిఐ ఎలివేట్. అందుకే చెప్పాను నాకు డబ్బులు ఇస్తే ఇలా 2-3 ప్లాన్స్ గురించి మాట్లాడకూడదు. ఐసిఐసిఐ ఎలివేట్ నాకు క్లైమ్స్ పరంగానే అండి నేను మెయిన్ గా చూసింది. ఫస్ట్ థింగ్ క్లైమ్స్ చూసాను. డబ్బులు ఎక్కువైనా పర్లేదు, క్లైమ్స్ నాకు బాగుండాలనుకొని చూసినప్పుడు ఐసిఐసిఐ ఎలివేట్ నాకు బెటర్ అనిపించింది. థర్డ్ ప్లేస్ లో టాటా ఏఐజీ మెడికేర్ ప్రీమియం కూడా నాకు బెటర్ అనే అనిపించింది. అంటే వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ప్లాన్ ప్రైజింగ్ కానివ్వండి, క్లైమ్స్ రిలేటెడ్ గా కానివ్వండి, ప్యూర్లీ క్లైమ్స్ రిలేటెడ్ గా. నాకు క్లైమ్స్ కాదు ఫీచర్స్ రిలేటెడ్ గా కావాలంటే లాస్ట్ టైం నేను కంపేర్ చేశాను 3 అక్కడ కూడా హెచ్డిఎఫ్సి ఎర్గోని కంపేర్ చేశాను. దాంతో పాటు కేర్ నీవా బుపాన్ చేశాను. సో హెచ్డిఎఫ్సి ఎర్గో, కేర్ నీవా బుపా ఫీచర్స్ పరంగా అండ్ మీకు ఎలా ఉంటుందంటే మనం కట్టేది ఇంత దానికి అంత వస్తుందా అని ఒక ఫీల్ మనకు క్రియేట్ చేస్తాయి కేర్ అండ్ నీవా బుపా. క్లెయిమ్స్ ఏమి సెటిల్ చేయరా, మరి ఏం క్లెయిమ్స్ మాకు ఇంపార్టెంట్ అదే కదా అంటే వీళ్ళు కూడా సెటిల్ చేస్తారు. లెట్స్ సే వాళ్ళు 99% అంటే వీళ్ళు దానికంటే కొంత తక్కువ అనమాట. నేను ఆ వీడియోలో ఆల్రెడీ క్లియర్ గా చూపించాను. హెచ్డిఎఫ్సి ఎర్గోకి, నీవా బుపాకి, ఈ కేర్ వాళ్ళకి క్లెయిమ్ సెటిల్మెంట్ లో కానివ్వండి మిగతా రేషియోస్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉందా వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడతాను చూడండి. ఈవెన్ మన టీమ్ మేట్స్ తీసుకుందైతే ఈ నీవా బుపా ఎందుకంటే బాగా తక్కువకి వస్తుంది అండ్ వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వాళ్ళకేం ప్రాబ్లమ్స్ లేవు, అంతా బానే ఉంది. వెయిటింగ్ పీరియడ్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటారు. వీళ్ళతో కూడా క్లైమ్స్ బానే ఉంటాయి. బట్ కంపేర్డ్ విత్ వీళ్ళతో ఇందాక నేను మాట్లాడాను కదా హెచ్డిఎఫ్సి ఎర్గో, ఐసిఐసిఐ ఎలివేట్ అండ్ టాటా ఏఐజీ వాళ్ళవి ఇంకొంచెం బెటర్ ఉంటాయి. ఒక్క స్టెప్ అనుకోండి లేదంటే 1-2 స్టెప్లు అనుకోండి. మీకు హెల్త్ బాగుండి మీకు ప్రాబ్లమ్స్ అన్ని ఏం పెద్దగా లేవు, 3 years 2 years వెయిటింగ్ పీరియడ్స్ ని కంప్లీట్ చేయగలరు అనుకుంటే ఈ ప్లాన్స్ ని నేను తీసుకుంటాను. ప్లాన్స్ తో పాటు చెప్పాను, జస్ట్ కంపెనీస్ కాదు, ప్లాన్స్ తో పాటు చెప్పాను. వెల్ ఒకవేళ మీకు ఉంటున్నది సీనియర్ సిటిజన్స్ ఇంట్లో మీ మదర్ ఫాదర్ అండ్ బాగలేని వాళ్ళైతే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ అసలు నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ మీరు
జస్ట్ ఈ కళ్ళతో పాలసీలను చూసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఇక్కడికి వచ్చి ఏ జడ్జిమెంట్ ని మీరు తీసుకోలేరు. నేను అందుకే చెప్పాను స్టార్టింగ్ లో 2 days పడుతుంది మీరు వీటి రిలేటెడ్ గా రీసెర్చ్ చేయడానికి అని. ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక్కొక్క పాలసీని. ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి ఎర్గోని తీసేస్తున్నాను బయటికి, పక్కన పెట్టేసేయండి. హెచ్డిఎఫ్సి ఎర్గో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెచ్డిఎఫ్సి ఎర్గో పెద్దగా మనకు లైఫ్ సేవర్ కాదు. హెచ్డిఎఫ్సి ఎర్గోలో కూడా హెచ్డిఎఫ్సి ఎర్గో ఎనర్జీ ప్లాన్ ఉంది. బట్ బెటర్ దాన్ దట్ నాకు పర్సనల్ గా ఆర్డర్ వైజ్ గా చెప్పుకుంటున్నానా ఏవేవి నేను బెస్ట్ అనుకుంటున్నానని. లాస్ట్ లో కూడా నా 2 or 3 ఒపీనియన్స్ చెప్పేస్తాను వయసు అయిన వాళ్ళ రిలేటెడ్ గా కూడా. నేను ఫస్ట్ చూస్తున్నది ఐసిఐసిఐ లంబార్డ్ ఎలివేటే. బట్ జస్ట్ మీరు ఆ ప్లాన్ ని క్లిక్ చేసి ఫీచర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఐసిఐసిఐ లంబార్డ్ ఎలివేట్ లోకి మీరు కిందకి వచ్చారంటే వెయిటింగ్ పీరియడ్ చూడండి. మీకు ఎగ్జిస్టింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంది, లెట్స్ సే హార్ట్ ప్రాబ్లం ఉంది నాకు, ఇప్పుడు నేను ఈ హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పాను వీళ్ళకి, చెప్పకపోతే అసలు ఎప్పుడు క్లెయిమ్ ఇవ్వరు. అబద్ధం చెప్తే ఎప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లో మనకు రూపాయి ఇవ్వవు. సపోజ్ నాకు ఏదో చిన్న సర్జరీ అయింది అనుకోండి, ఇక్కడ ఎందుకులే చెప్పడం అని దాచేశాను, డబ్బులు పెంచుతారేమో ఇస్తారో ఇవ్వరని దాచేశాను. రేపు పొద్దున వాడు అది చూపించి మనకి ఇవ్వడు క్లెయిమ్. మనం చేయాల్సింది ఏంటంటే, చాలా మంది చెయ్యింది కూడా, చాలా మంది ఏజెంట్స్ ద్వారా కూడా ఇష్యూ అవుతుందో పాలసీని అబద్ధాలు చెప్తారు. అబద్ధం చెప్పడం వల్ల రూపాయి ఉపయోగం లేదు. ఏ ప్రాబ్లం ఉంటున్నా, ఎలాంటి ప్రాబ్లం ఉంటున్నా, ఏ టాబ్లెట్స్ వాడుతున్నా, మీరు ఏ కండిషన్ అయినా పూర్తిగా నిజాలు చెప్పండి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎగ్జిస్టింగ్ గా అదే ప్రాబ్లం మీద హాస్పిటల్కి వెళ్ళాలంటే 3 years మనం వెయిట్ చేయాలి. 3 years తర్వాత ఆ ప్రాబ్లం మీద ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆ కార్డు పట్టుకొని, వీళ్ళు ఇచ్చిన కార్డుని పట్టుకొని. ఈవెన్ నేను కార్డు ఎలా వస్తుంది, ఆన్లైన్ లో తీసుకుంటే, బయట తీసుకుంటేనే కార్డు వస్తుందా? లేదు, నేను తీసుకుంది ఆన్లైన్ లోనే. హెచ్డిఎఫ్సి ఎర్గో కార్డ్ ఆల్రెడీ మా ఇంటికి కూడా రావడం జరిగింది. ఇన్ఫాక్ట్ మా అన్నయ్య రిలేటెడ్ గా కూడా హెచ్డిఎఫ్సి ఎర్గో కార్డు ఉంది, మీ స్క్రీన్ మీద పెడుతున్నాను. ఈ కార్డు మనకి ఇలా పోస్ట్ ద్వారా ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ కార్డ్ ని పట్టుకొని మనం ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి సరే ఆ కార్డ్ చూపిస్తే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడుకొని క్లైమ్స్ ని ప్రొసెస్ చేసుకుంటారు. మన ప్రమేయమే లేదు దాంట్లో. కానీ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న ఇల్నెస్ కి 3 సంవత్సరాలు వెయిట్ చేయాలంటున్నారు. స్పెసిఫిక్ ఇల్నెస్ లు అంటే క్యాట్రాక్ట్ ఒక రోజులో రాదు కదా, హెర్నియా ఒక రోజులో రాదు కదా, నీ రీప్లేస్మెంట్ మోకాళ్ళు ఒక రోజులో ప్రాబ్లం అయింది కదా, ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ కి 24 నెలలు అంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలంటున్నారు. బట్ మనం ఎవరి కోసం చూస్తున్నాం? సీనియర్ సిటిజన్స్ కి. వాళ్ళకి చూస్తున్నప్పుడు మరి ఇమీడియట్ గా కదా వాళ్ళకి హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లం అయితే చూపించుకోగలగాలి. దెన్ అప్పుడు ఏంటంటే వీళ్ళ రిలేటెడ్ గా బ్యాక్ వస్తున్నా మళ్ళీ ఐసిఐసిఐ లంబార్డ్ ఎలివేట్ ప్లాన్ లోకి వచ్చి బై దగ్గర ఆ ప్రీమియం దగ్గర క్లిక్ చేస్తుంటే కిందకి వచ్చారంటే వ్యూ మోర్ రైడర్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జంప్ స్టార్ట్ అని ఉందా, జంప్ స్టార్ట్ దీన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఎవరికి యాడ్ చేస్తున్నావు, ఈ జంప్ స్టార్ట్ అనే ఫీచర్ ఎవరికి యాడ్ చేస్తున్నావు, నీకే యాడ్ చేసుకుంటున్నావా, అదే పెట్టాలి. మనం ఇంకొకరికి యాడ్ చేయలేదు. ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, వాళ్ళల్లో ఎవరికి యాడ్ చేయాలనుకుంటున్నావు వాళ్ళకి యాడ్ చేయొచ్చు. మొత్తం ఫ్యామిలీకి అప్లై అవ్వదు, మళ్ళీ ఒక్కరికే. కంటిన్యూ. మీ హైట్ ఎంత, ఆ హైట్ ఎంతో ఎంటర్ చేసుకోవాలి. వెయిట్ ఎంత ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎంటర్ చేస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిటింగ్ ఉండదు, కవర్ అయిపోతాయి. ఏమేం ప్రాబ్లమ్స్, ఆస్తమా ఉందా క్లిక్ చేయండి, హైపర్ టెన్షన్ ఉందా క్లిక్ చేయండి, డయాబెటీస్ ఉందా క్లిక్ చేయండి, హైపర్ లిపిడిమియా ఉందా, కొలెస్ట్రాల్స్ ఏమైనా ఉన్నాయా అవి క్లిక్ చేయండి, పీటీసీఏ ఉందా, లైక్ స్టంట్ అంటారు కదా, హార్ట్ లో ఏదైనా కొంచెం చిన్నదైపోతే నరాలు స్టంట్ వేస్తుంటారా, అదేమైనా వేస్తున్నారా, అదేదైనా ప్రాబ్లం ఉందా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని లెట్స్ సే నాకు ఓన్లీ బీపీ డయాబెటీస్ ఉందనుకుందాం, నాకు లేదు బట్ ఉందనుకొని సబ్మిట్ చేస్తే అది మీకు యాడ్ అయిపోతుంది. జంప్ స్టార్ట్ యాడ్ అయిపోతుంది. జంప్ స్టార్ట్ యాడ్ అయిపోయిందంటే 30 days తర్వాత నుంచి, అంటే 2 years 3 years వెయిటింగ్ కాదు, 30 days వెయిటింగ్ అంతే. ఒక్క నెల రోజులు వెయిట్ చేయండి. నెల రోజులు వాడద్దు, అంటే ఇమీడియట్ గా వెళ్ళిపోతారేమో హాస్పిటల్, కానీ వీళ్ళు నెల రోజులు కూడా వెయిటింగ్ లేని ఉన్నాయి. అది నెక్స్ట్ చెప్తా. నెల రోజులు వెయిట్ చేయండి, వాడుకోండి మా హెల్త్ ఇన్సూరెన్స్. ఇది మనకి ఐసిఐసిఐ ఎలివేట్ రిలేటెడ్ గా. ఇప్పుడు చెప్పండి, మీరు ఐసిఐసిఐ ఎలివేట్ అని ప్లాన్ తెలుసుకుంటారు, లోపలికి వచ్చి ఈ రైడర్స్ అన్నింటిలో జంప్ స్టార్ట్ ని క్లిక్ చేయాలి, అదే మనకు కావాల్సిన రైడర్ అని మీకు ఎలా తెలుస్తుంది? ఇలా మీరు ఎక్కడైనా చూసారా? మీరు వీడియోస్ లో వెతకండి ఎక్కడైనా. ఇది పేరెంట్స్ రిలేటెడ్ గా చెప్పాలి. మన వాళ్ళ రిలేటెడ్ గా పేరెంట్స్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఈ బీపీ డయాబెటీస్ ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా వాడుకోవాలంటే ఎలా అని చాలా వర్క్ చేస్తే మాకు అర్థమైన సబ్జెక్ట్ ఇది. కాబట్టి చెప్పాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయమని. ఇక్కడితో ఎండ్ అవ్వలేదు, ఇప్పుడు వస్తాయి అన్ని పాలసీలు. ఇది నేను ఫస్ట్ టాప్ గా చూస్తున్నది నెంబర్ 1 పొజిషన్ హెచ్డిఎఫ్సి ఎర్గో కార్డు. ఇక్కడ ఐసిఐసిఐ ఎలివేట్ నెంబర్ 1 పొజిషన్ లో చూస్తున్నా. సెకండ్ ఇది మణిపాల్ వాళ్ళకి సంబంధించి, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చేసానో వాళ్ళనమాట. మణిపాల్ వాళ్ళకి సంబంధించి 2 ప్లాన్స్ ఉన్నాయి. ఈ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్లాన్స్. సర్వోత్తమ్ ఇక్కడ మీకు కనిపిస్తుందా? నేను అక్కడ కిందకి చిన్న యారో మార్క్ ఉందా, దాన్ని క్లిక్ చేస్తున్నా, ఇంకా పాలసీలోకి వెళ్ళలేదు. చూడండి, సర్వోత్తమ్ సర్వపరం, ఈ రెండిటికి చాలా తేడా ఉంది. అది నేను మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను. జస్ట్ ఇక్కడ 501 ఉందా, దాన్ని క్లిక్ చేస్తున్నా, లోపలికి వెళ్తున్నా. ఈ సర్వోత్తమ్ ఏంటంటే మీరు లోపలికి వెళ్ళాక ఇది చూడండి, సారథి అని ఉంటుంది. సారథి రైడర్ పేరేంటి? సారథి. దాన్ని యాడ్ చేసుకుంటే 30 days మీకు డయాబెటీస్ ఉంటున్నా, బీపీ ఉంటున్నా, కొలెస్ట్రాల్ ఉంటున్నా, ఒబిసిటీ ఊబకాయ ఉంటున్నా, ఏదున్నా 30 days వెయిట్ చేయండి. ఆ టైం పీరియడ్ వరకు ఆ ప్రాబ్లమ్స్ కోసం హాస్పిటల్కి వెళ్ళొద్దు. బట్ 30 days నుంచి
మీరు యూస్ చేసుకోండి అని సారథి అనే రైడర్ ని మీరు యాడ్ చేసుకోవాలి. ఎవరి కోసం? మీకోసమా ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని యాడ్ చేస్తుంటే వాళ్ళ కోసమా? డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేశారంటే మీ పాలసీకి 902 రూపాయలతో డయాబెటీస్ ఉంటున్నా ఇందాక మనం మెన్షన్ చేసుకుని ఏ ప్రాబ్లం ఉంటున్నా 30 రోజుల తర్వాత నుంచి మీ పాలసీ యాక్టివ్ అవుతుంది. లేదంటే మీరు నార్మల్ పాలసీ తీసుకుంటే మీ పేరెంట్స్ కి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ పడుతుంది. రైట్? ఇది సర్వోత్తం. ఎవరి కోసం? బీపీ, డయాబెటీస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ ఇవి ఉంటున్న వాళ్ళ కోసం. లేదు మా ఫాదర్ కో మదర్ కో చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్ మా ఇంట్లో ఉంటున్న ఎవరికైనా బాగా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే సర్వ పరంకి వెళ్ళండి. అందులో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే చూపిస్తా చూడండి. సర్వపరం సెలెక్ట్ చేశాక వ్యూ ఆల్ ఫీచర్స్ ని కొట్టి కిందకి వెళ్ళండి. వెయిటింగ్ పీరియడ్స్ దగ్గరికి వెళ్ళండి. 0. ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ మీకు ఏదైనా ఉండనివ్వండి 0. కానీ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి వాళ్ళకి. అర్థమైందా? మీకు ఇక్కడ మెన్షన్ చేయకుండా నాకు కరోనరీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచో ఉంది, నేను చూపించేస్తా అంటే అవ్వదు. మీరు వీళ్ళకి చెప్పాలి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలి. స్లో గ్రోయింగ్ డిసీజెస్ లేవు, స్పెసిఫిక్ ఇల్నెస్ లేవు, ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ లేవు, ఏదైనా 0 వెయిటింగ్ పీరియడ్. కాకపోతే డబ్బులు ఎక్కువ అవుతుంది కొంచెం, బట్ అల్టిమేట్ గా మీకు వెయిటింగ్ పీరియడ్స్ ఏం లేవు కదా. ఇమీడియట్ గా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కి వెళ్ళొచ్చు కదా. చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇది మీరు ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు అనమాట. సో నాకు తెలిసి వెయిటింగ్ పీరియడ్స్ పరంగా తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద టాప్ ప్లాన్ ఇది సర్వపరం. సో ఐసిఐసిఐ ఎలివేట్ కైనా వెళ్ళండి. లేదు చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటికి కూడా వెయిటింగ్ పీరియడ్స్ ఉండకూడదంటే సర్వపరం ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఇది టాప్ లో చూస్తానండి. ఇవి రెండింటిని టాప్ చూస్తాను. ఇవి కాకుండా ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ గా కేర్ లో ఉన్నాయి, ఆదిత్య బిర్లాలో ఉన్నాయి, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తా. లెట్స్ సే కేర్ కే వచ్చారనుకోండి, మీరు ఇక్కడ గమనించండి, డౌన్ సైడ్ కి వచ్చి గమనించండి. కేర్ లో ఇదే నేను చెప్పింది బిగినింగ్ లో. కేర్ అయితే వేరియస్ బెనిఫిట్స్ ఇచ్చేస్తాడు. ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుంటాడు. డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇందులోనే మీకు కిందకు వచ్చారంటే హార్ట్ రిలేటెడ్ గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కేర్ హార్ట్ అని, డయాబెటీస్ రిలేటెడ్ గా ఉంటే కేర్ ఫ్రీడమ్ ఫర్ డయాబెటీస్ అని, ఇలా డిఫరెంట్ ఉంటాయి. బట్ ఒకవేళ మీకు అవి కూడా కాదు, ఇంకేదైనా డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా జస్ట్ లోపలికి వెళ్ళండి. ఒక పాలసీని తీసుకొని లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళి కొంచెం డౌన్ సైడ్ కి వచ్చారంటే ఇన్స్టా కవర్ అని ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే మీకు హైపర్ టెన్షన్ ఉంటున్నా, అంటే బీపీ ఉంటున్నా, డయాబెటీస్ ఉంటున్నా, హైపర్ లిపిడిమియా ఉంటున్నా, ఆస్తమా ఉంటున్నా, ఏది ఉంటున్నా 30 డేస్ తర్వాత నుంచి క్లైమ్స్ వాడుకోవచ్చు. మీరు ఇది యాడ్ చేసుకోవాలి. ఈ రైడర్స్ గురించి తెలియాలి మీకు. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ గా మీకు ఏదైనా డిసీజ్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ మెన్షన్ చేసినవి కాకుండా, ఇక్కడ మెన్షన్ చేసిన 30 డేస్ లో కవర్ అయిపోతాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నాయి, లివర్ రిలేటెడ్ గా ప్రాబ్లం, లంగ్ రిలేటెడ్ గా, క్యాన్సర్స్, ఎనీ ప్రాబ్లం మీరు వీళ్ళకి మెన్షన్ చేసి ఉండాలి. అది మళ్ళీ చెప్తున్నా, మెన్షన్ చేసుంటే 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటే మీరు దాన్ని 1 ఇయర్ కి తగ్గించవచ్చు. దానికోసం ఇది యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మీకు తగ్గిపోతుంది. ఇది కేర్ లో. నెక్స్ట్ నీవోబుపా దగ్గరకు వచ్చి మీకు నచ్చిన ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోండి. లెట్స్ సే రీఅష్యూర్ బ్రాంజ్ ప్లస్ వాల్యూ డైరెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఒకవేళ మీ పేరెంట్స్ కి తీసుకుంటూ ఉంటే ఇందులో డౌన్ సైడ్ కి వస్తే వ్యూ మోర్ రైడర్స్ కొడితే ఇక్కడ చూడండి డిసీజ్ మేనేజ్మెంట్ గోల్డ్ అని ఉంటది. ఇది యాడ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి డయాబెటీస్ ఉంటున్నా, హైపర్ టెన్షన్ ఉంటున్నా, ఏది ఉంటున్నా సరే డే 1 నుంచి కవర్ అవుతాయి. 30 డేస్ కూడా కాదు, డే 1 నుంచి కవర్ అవుతాయి. దాన్ని యాడ్ చేసుకోండి. లేదు మీరు టైం టు టైం వాళ్ళకి టెస్టులను కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. HbA1c టెస్టులు కానీ, లిపిడ్ ప్రొఫైల్ టెస్టులు కానీ, BMI టెస్టులు కానీ వాళ్ళకి చేయిస్తూ ఉంటారంటే దాన్ని కింద యాడ్ చేసుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ టెస్టులు కూడా దీంట్లోనే కవర్ అయిపోతాయి. అంటే మీ ఓన్ గా కూడా మీరు టెస్టులు చేయించుకోవచ్చు. యూజువల్ గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే టెస్టులు కవర్ అవుతాయి. బట్ మీరు కూడా వెళ్ళి యాక్టివ్ గా అది ఎలా ఉంది, డయాబెటీస్ ఎలా ఉంది, లిపిడ్ ఎలా ఉంది, అంటే కొలెస్ట్రాల్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంది, ప్రొఫైల్ ఎలా ఉంది అనేది కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు. బట్ నేనైతే 5 సరిపోతుంది అనుకుంటా. ఎందుకంటే ఆ 3000కి మనం బయట చేయించేసుకోవచ్చు టెస్టులు. ఈ 2000 బెటరే. ఈ డిసీజ్ మేనేజ్మెంట్ గోల్డ్ అనేది బెటరే. అండ్ ఫైనలీ ఆదిత్య బిర్లా వాళ్ళదండి. అందులో డౌన్ సైడ్ కి వస్తూ యాక్టివ్ హెల్త్ ప్లాటినం ఎన్హాన్స్డ్ అని ఉందా, దాన్ని క్లిక్ చేయండి. మనకు కావాల్సింది అదే. అది క్లిక్ చేసి డౌన్ సైడ్ కి వస్తూ చూడండి మీకు డయాబెటీస్ రిలేటెడ్ గా ప్రాబ్లం ఉంటే డయాబెటీస్ యాడ్ చేసుకోమంటున్నాడు. హైపర్ టెన్షన్ అయితే హైపర్ టెన్షన్, ఆస్తమా అయితే ఆస్తమా, హైపర్ లిపిడిమియా అయితే హైపర్ లిపిడిమియా. ఇవన్నీ డే 1 నుంచి కవర్ అవుతాయి. 30 డేస్ కూడా కాదు, డే 1 నుంచి కవర్ అవుతాయి. బట్ కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి నాకు ఇవి మిగిలిన వాటితో పోలిస్తే. అవి ఒకసారి చెక్ చేయండి. ఇది కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంది. బట్ స్టిల్ మీకు చెప్పాలి కాబట్టి, ఉన్నాయని చెప్పాలి కాబట్టి వీటిని కూడా మెన్షన్ చేస్తున్నా. ఇవి సీనియర్ సిటిజన్స్ రిలేటెడ్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటున్నా, డయాబెటీస్ ఉంటున్నా, బీపీ ఉంటున్నా డే 1 నుంచి ఈవెన్ 30 డేస్ టైం పీరియడ్ తో కూడా హాస్పిటల్ కి వెళ్ళి మనం ఆ కార్డ్ ని చూపించి మన వాళ్ళకి ట్రీట్మెంట్ ఫ్రీగా చేయించగలిగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఇండివిజువల్ కి అయితే ఫైనల్ గా ఒకసారి రీక్యాప్ చెప్పేసిన. ఇండివిజువల్ కి నార్మల్ గా బానే ఉంది, పెద్దగా మనకు ప్రాబ్లమ్స్ లేవు. వైఫ్, హస్బెండ్, పిల్లలు పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. ఆస్తమా అని ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా డయాబెటీస్ అని ఇవేమి లేవు అనుకుంటే డైరెక్ట్ గా మనం HDFC ఎర్గోతో స్టార్ట్ చేసి అది నాకు ప్రీమియం ఎక్కువ ఉంది అండ్
ఫ్యూచర్ లో కూడా అదేం పెద్దగా ఇవ్వట్లేదు అనమాట. అంటే డబ్బులు పెంచేస్తూ పెద్ద మొత్తాలకు తీసుకెళ్ళట్లే. ఐసిఐసిఐ ఎలివేట్ వాడు తీసుకెళ్తున్నాడు. నేను కనుక్కున్నప్పుడు ఈ రెండు అటు ఇటుగా ఉన్నాయి, రెండు దగ్గరగానే ఉన్నాయి. క్లైమ్స్ పరంగా మంచి రెస్పాన్సే ఉంది. సో హెచ్డిఎఫ్సి ఎర్గో కాకపోయినా ఐసిఐసిఐ ఎలివేట్ కైనా వెళ్ళండి, రిగ్రెట్ అవ్వరు. అంటే ఫ్యూచర్ లో ఎవరో ఒకరు మీ దగ్గరికి వచ్చి ఎందుకు ఇది తీసుకున్నావు, ఇది కదరా బెస్ట్ అని ఎవరు మీతో చెప్పరనేది నా ఒపీనియన్. ప్రెసెంట్ ఉంటున్న పాలసీ ఇండస్ట్రీలో ద బెస్ట్ అనేది నా ఒపీనియన్. లేదనుకుంటే కేర్, నీవో బూపాన్ కూడా మీరు ట్రై చేయొచ్చు. నేను వీడియో కంపారిజన్ ఇక్కడ చేశాను, బట్ నా పర్సనల్ రెండుతోనే ఆగచ్చని. మనకి పేరెంట్స్ కి చాలా చెప్పాను కదా, అందులో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐసిఐసిఐ ఎలివేట్ కి సంబంధించి. బట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే వయసు అయిపోయిన వాళ్ళ రిలేటెడ్ గా ఈ రెండు ఇప్పుడు చెప్పేది వయసు అయిపోయిన వాళ్ళ రిలేటెడ్ గా ఐసిఐసిఐ ఎలివేట్ తీసుకుంటాం, ఈ రైడర్ ని యాడ్ చేసుకుంటాం, సెట్ అయిపోతుంది. ఆ బీపీలు, డయాబెటీస్ లో ఏదున్న ప్రాబ్లమ్స్ మనం క్విక్ గానే చూపించేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం మణిపాల్ సిగ్నా వాళ్ళకి సంబంధించిన సర్వోత్తమ్ కూడా కవర్ చేస్తుంది. అది బీపీ, డయాబెటీస్, ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఉంటే అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే ఈ రీజన్ తో ఈ మణిపాల్ సిగ్నాకి సంబంధించిన సర్వపరం అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇవి కాక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవి ఉన్నాయి అనేది కూడా నేను మీకు సజెస్ట్ చేశాను. సో మీరు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేశాక ఒకసారి ఓపిక్ గా చూసుకొని కంపేర్ చేసుకొని వీలైనంత త్వరగా మీ పేరెంట్స్ కి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ అలా మీ పాలసీ అంతా కంప్లీట్ అయ్యాక ఇలా ఆన్లైన్ లో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ వస్తుంది నాకు వచ్చినట్లు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ని తీసుకువెళ్ళి మీకు హాస్పిటల్ కి మీ పేరెంట్స్ ని తీసుకువెళ్తున్నా, మీరు వెళ్తున్నా రిసెప్షన్ దగ్గర కార్డ్ ని చూపించారంటే వాళ్ళు డైరెక్ట్ గా వీళ్ళకి కాల్ చేసి ఇక్కడ మీ పాలసీ నెంబర్ ఉంటది, అది వాళ్ళ పాలసీ నెంబర్ వాళ్ళకి కాల్ చేసి ఇలా పేషెంట్ వచ్చాడు మా హాస్పిటల్ కి, మేము తన రిలేటెడ్ గా ఈ ప్రాబ్లం ఉంది, దీనికి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనేలా క్యాష్లెస్ అనమాట. అంటే మనం రూపాయి కూడా కట్టకుండా ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ పాలసీ వాళ్ళే డీల్ చేసుకొని మన క్లైమ్స్ అయితే పూర్తి చేస్తారు. మీకు చిన్న ప్రాబ్లమ్స్ అప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక వాల్యూ తెలియదు, ఒక 5,000 10,000 అక్కడ తెలియదు మనకి. ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు బిల్ అవుతున్నప్పుడు జస్ట్ మీరు ఇవాళ తీసుకుంటున్న ఈ కార్డ్ ఒక వాల్యూ అనేది ఆ రోజు హై పీక్ లో ఉంటది. సో నా స్ట్రాంగ్ సజెషన్, మీరు ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీకి పర్టికులర్ గా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్న వాళ్ళకి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ వీళ్ళకుంటున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ని మెయింటైన్ చేయండి. అండ్ ఒకవేళ ఎవరైనా మాకు ఆల్రెడీ గవర్నమెంట్ రిలేటెడ్ గా హెల్త్ కార్డ్ ఉంది, మాకేంటి ప్రాబ్లం అని అనుకుంటుంటే నేను చెప్పడం కాదు, మీరు ఏ హాస్పిటల్ కైనా వెళ్ళండి. ఈ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఈ ఇన్సూరెన్స్ ని యాక్సెప్ట్ చేసి ఏ హాస్పిటల్ కైనా వెళ్ళి ఈ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉన్న ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తో నేను ఏ ట్రీట్మెంట్ అయినా టాప్ లెవెల్ ది చేయించుకోవచ్చా అని అడగండి. లిమిట్స్ ఉంటాయి, ఏ ప్రాబ్లం కైనా లిమిట్స్ ఉంటాయి. మీరు హార్ట్ లో స్టంట్ వేసుకోవాలనుకుంటున్నా సర్టైన్ లిమిట్, ఇంకా అంతకు మించి డబ్బులు ఇవ్వరు. ఒకవేళ ఇంకే ప్రాబ్లం ఉంటున్నా దానికంటూ ట్రీట్మెంట్ కంటూ వాళ్ళకి సర్టైన్ లిమిట్ పెట్టుంటారు, సబ్ లిమిట్స్ అంటారు. ఈ ఇన్సూరెన్స్ లో మనం అది నెగిటివ్ గా చూస్తూ ఉంటాం. నేను గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ బ్యాడ్ అని చెప్పట్లేదు, ఏది లేకపోవడం కంటే అది ఉండడం బెటరే. కానీ మీరు అఫోర్డ్ చేయగలుగుతుంటే ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఉండాలి. డిసీజ్ సబ్ లిమిట్స్ ఉంటాయి. అండ్ నేను ఫేస్ చేసిన, అంటే ప్రాక్టికల్ గా నేను చూసిన ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కి వాళ్ళకి అప్రూవల్ రావాలి పై నుంచి. అప్రూవల్ వచ్చే లోపు సర్టైన్ టైమ్స్ బిల్ ఏమైనా అవుతుంటే కూడా అది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టికల్ గా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మన వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. ఒకటి ఉందిలే అనే అనేసుకోకండి. ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు మీ ఫ్యామిలీకి మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. కావాలనుకున్నప్పుడు ఇవ్వరు. ఇక్కడ కూడా 30 days ఉంటున్న కొన్ని ఉన్నాయి, గమనించండి. వెంటనే మనం ఎప్పుడు ఒక ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోలేము, కొంత కూల్ ఆఫ్ పీరియడ్ పెడతారు. లేకపోతే మనం ఒక 14,000 పెట్టి ఒక 10 లక్షలు బిల్ వేసేస్తే వాడికి. సో ఎలా మనం తగ్గించుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. కాబట్టి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా వాళ్ళకి మంచి పాలసీ తీసుకోవడానికి ఈ వీడియోలో ఉంటున్న కంటెంట్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అట్లీస్ట్ మీరు తీసుకోకపోతున్నా మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి చూడండి, క్లిక్ చేసి ఆ లింక్స్ ని క్లిక్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది, ఓకే ఇన్ని లక్షల పాలసీ ఇంతకే నేను తీసుకోవచ్చా అని. సో దట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఫైనాన్సెస్ పరంగా కొంచెం అవైలబిలిటీలోకి డబ్బులు వచ్చిందంటే అప్పుడు ఈ పాలసీని తీసుకోండి. ముందైతే చెక్ చేసుకోండి, డీటెయిల్స్ ని ఫిల్ చేసి ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి అడుగుతారు, అన్ని ప్రాబ్లమ్స్ అడుగుతారు. జెన్యూన్ గా చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. ఆన్లైన్ లో మొత్తం మీ పాలసీ రిలేటెడ్ గా డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ అయిపోయి మీ పే చేసాక విత్ ఇన్ ఫ్యూ డేస్ మీకు వెరిఫికేషన్ అంతా ఆన్లైన్ లో జరుగుతుంటుంది. ఆ మెయిన్ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి మీకు కాల్స్ వస్తాయి, మొత్తం కంప్లీట్ అయిపోయింది, మీకు పాలసీ ఇష్యూ అయింది అనుకున్న తర్వాత ఈ కార్డ్ మీరు ఏ అడ్రస్ అయితే ఇస్తారో అడ్రస్ కి వస్తుంది, అంతే. ఇంకా రెస్ట్ మీకు వస్తున్న మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ అయితే ముందు చెక్ చేయండి, తర్వాత ప్లాన్ చేయండి ఎప్పుడు తీసుకోవాలన్నది. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.